మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో చాప్టర్ 15 అనేది వివరంగా చెప్పుకుంటున్నాము. అదొక అందమైన రాజభవనం. ఉత్తరాభిముఖంగా ఉందంటే ఉత్తరం వైపు తిరిగి ఉన్నది. పెద్ద ప్రవేశ ద్వారం ఉన్నది. ఎత్తైన ప్రాకారం ఉన్నది. దాని లోపల చక్కటి పూల తోటలు, పళ్ళ తోటలు చక్కగా వనపాలకులందరూ కూడా పెంచుతూ ఉన్నారు. ఈశాన్య దిశలో ఒక చిన్న కోనేరున్నది. దాని చుట్టూ చిన్న చిన్న ఇప్ప పూల చెట్లున్నాయిట. మధురానగరం అన్నమాట అది. మధురానగరంలో ఇప్ప పూల చెట్లు లేని ఇల్లే లేదుట అసలు. అదృష్టానికి ధనాకర్షణకు ఇప్ప పూల చెట్లు పెంచటం మంచిది అని మధురానగర ప్రజలందరికీ ఒక నమ్మకంట. అందువల్ల ప్రతి వాళ్ళు వాటిని పెంచుకుంటారు. కారాగారం అంటే చెరసాల, జైలు అన్నమాట. అంటే మనం ఇంతకు ముందు చదువుకున్నాము, కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి చెరసాలలో బంధించాడు. అక్కడ వాళ్ళకి పిల్లలు పుడితే పుట్టిన వాళ్ళని పుట్టినట్టు చంపేశాడు అని కూడా చదువుకున్నాం మనం. ఆ కారాగారం ప్రాంగణంలో కోనేటి దగ్గర పగలంతా పిల్లలందరూ తిరుగుతూ ఇప్ప పూలను ఏరుకుంటూ ఉంటారుట. ఆ కారాగార ప్రాంగణంలో కోనేటి దగ్గరగా కోనేరు ఉందిట, ఒక కోనేరు. ఆ కోనేటికి పక్కన ఇప్ప పూల చెట్లు విపరీతంగా ఉంటే పిల్లలందరూ బాలికలు అన్నారంటే ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఆ పూలు ఏరుకుంటూ ఉంటారు. నల్లగా పొడుగ్గా ఎండి రాలిపడి ఉన్న ఇప్ప పువ్వులు చప్పరిస్తే తీయగా ఉంటాయిట. కొంచెం ఏదో వాసన వస్తూ ఉంటాయిట. వాటిని ఏరుకోవటానికి పోయే పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళెవరిని కూడా ఆ కారాగృహంలో ఉండే భటులు కానీ అధికారులు కానీ ఎవరు అడ్డం పెట్టరు. ఎందుకంటే అలవాటైపోయింది అందరికీ. పిల్లలు అక్కడ వస్తారు, ఎవరిని ఆ పిల్లలు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు. వాళ్ళు వస్తారు, ఆ పూలు ఏరుకొని వెళ్ళిపోతారు. సో నో బడీ విల్ స్టాప్ దెమ్ అన్నమాట. అది చక్కగా అలవాటైపోయింది. ఉత్తమ రాజవంశంలో పుట్టినటువంటి రాజబంధువులను సకల గౌరవంతో బంధించటానికిట అదిట ఆ కారాగారం. మంచి రాజవంశంలో పుట్టిన రాజబంధువులనే మరి బంధిస్తాడనమాట ఈ కంసరాజు గారు. అట్లాగే బంధించాడు కదా, స్వంత చెల్లెలి భర్త గారిని బంధించాడు. దానికి వాడతారట ఈ రాజభవనాన్ని, ఆ కారాగారాన్ని. ప్రాకార ద్వారం నుంచి తోట మధ్యలో ఉన్న కారాగార భవన సోపాన పంక్తి దాకా నడిస్తే చక్కగా కాలికి మట్టి అంటకుండా రంగురంగుల రాతి పలకలన్నీ పేర్చారట దోవంతా. ప్రాకారం మొదట్లో లోపలికి వచ్చినప్పటి నుంచి ఈ భవనానికి వచ్చేదాకా కాలికి మట్టి అంటకుండా రావచ్చుట. అట్లాగే నగరంలో బాగా డబ్బులున్న పురజనులందరూ కూడా గౌరవ మర్యాదలు అందుకునే వాళ్ళు, వాళ్ళ బంధువులందరూ ఉన్నారట ఈ కార్యకారంలో. సో ఆ జైల్లో ఉన్న వాళ్ళ బంధువులను వచ్చి చూసిపోవటానికి వస్తూ ఉంటారుట. వాళ్ళెక్కిన బళ్ళు, చిన్న చిన్న రథాలు సూటిగా ప్రాకారం దాటి లోపల దాకా వస్తాయి. ఇది మనకు కొంచెం కొత్త విషయంగానే ఉన్నది. ఈ కంసరాజు గారు ఎంతమందినో బంధించటం, వాళ్ళ బంధువుల్ని వచ్చి వాళ్ళ నగరంలో ఉన్న ధనవంతులు వాళ్ళు వచ్చి పలకరించిపోవటం. అసలు ఏమన్నా మనకి ఎక్కేటట్టుగా లేదు మనస్సుకి విషయం. అటువంటి పరిస్థితుల్లో జ్యేష్ఠ శుద్ధ విదియ నాటి ఉదయం, పొద్దున పూట సూర్యోదయం అయిన తర్వాత 2 గడియల పొద్దెక్కింది. అప్పుడు 2 గుర్రాలున్న ఒక రథం వచ్చి ఆ ప్రాంగణంలో నిలబడిందిట. పాలలాగా తెల్లటి గుర్రాలు ఉన్నాయిట, 2 గుర్రాలు. ఆ రథం కూడా ఎంతో చక్కగా ఉన్నదిట. గుర్రాల వీపుల మీద కూడా చక్కగా తెల్లటి బంగారు జరి ఉన్న బట్టలు అలంకరించి పెట్టారట. గుర్రాల మీద బట్టలు అలంకరించి ఉన్నాయి. అవి తెల్ల బట్టలు. వాటి మీద వీపు మీద పరిచిన బట్టల నిండా బంగారు జరి అలా బాగా నగిషీలు చేసి ఎంబ్రాయిడరీ లాగా చేసున్నాయిట. ఆ రథం వస్తుంది అని అక్కడే ద్వారపాలకులు ఎదురు చూస్తూ ఉన్నారుట. కావలి వాళ్ళంతా రథం ఆగంగానే భక్తితో, వినయంతో, సంతోషంతో గబగబా తలుపులన్నీ తెరిచి
చక్కగా గుర్రాల కళ్ళాలు పట్టుకొని ఎంతో గౌరవంగా పక్కనే నడుస్తూ రథాన్ని లోపల మెట్ల దగ్గరికి తీసుకొచ్చారుట. కావలి వాళ్ళ పై అధికారులు ముగ్గురు వరుసగా నిలబడి ఒకరేమో రథం తలుపు తీశారుట. ఎంతో వినయంతో వారు చేత్తో సంజ్ఞ చేస్తే లోపల మెత్తటి పరుపుల మీద వైభవ ముద్రలో ఎంతో వైభవంతో కూర్చొని ఉన్న ఒక అందమైన పురుషుడు ఒక ఆయన తన పాద పద్మాలను సుకుమారంగా రథం మెట్ల మీద పెట్టి దిగుతూ ఉన్నాడుట. కావలిగాచేవాళ్ళు ఎత్తైన బల్లను తీసుకొస్తే ఆ వ్యక్తి నిదానంగా బల్ల మీద పాదాలుంచి ఆ మెట్ల మీద దిగాడు. దిగుతూ ఉన్నప్పుడు అతడు కప్పుకున్న పట్టు శాలువా కాస్త భుజాల మీద నుంచి కిందకి జారిందిట, చేతుల మీదకి జారిందిట. పద్మదళాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగుగా ఉన్న శాలువ మీద శంఖచక్రాలు, తిరునామాల ముద్రలు వేసి ఉన్నాయి. అంటే బొమ్మలు వేసున్నాయి. ఏం బొమ్మలు ఉన్నాయి? శంఖచక్రాల బొమ్మలు, వెంకటేశ్వర స్వామి నామాలు లాంటి నామాల ముద్రలు ఉన్నాయిట. అతను వెంటనే శాలవ అంచుల్ని చక్కగా వేళ్లతో జ్ఞానముద్రల్లాగా పట్టుకొని సవరించుకొని నిలబడ్డాడు. అక్కడ పై అధికారుల వైపు మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా చూశాడుట. ఆయన కటాక్షంతో చూశాడంటే ఏదో వాళ్ళని రక్షిస్తూ ఉన్నట్టుగా చూసి కొద్దిగా నవ్వాట. అతడు వచ్చినవాడెవరయ్యా అంటే స్వెఫల్గుడు అనే ఆయన కొడుకు ఈయన వచ్చినవాడు. ఆ స్వెఫల్గుని కుమారుడైన అక్రూరుడు అనే అతను అన్నమాట. వాళ్ళు అతన్ని గౌరవంతో సంతోషంతో ఒక మంచి సింహాసనం మీద కూర్చోబెట్టారట. అంటే ఈ కార్యక్రమం అంతా చూస్తే అతను చాలా గౌరవించదగిన స్థితిలో ఉన్నవాడు. ఆయనంటే అందరికీ గౌరవము అని అర్థమవుతోంది. అంతేకాదు కొంత గౌరవము కంసుడికి కూడా ఉండకపోతే ఆయనకి ఇటువంటి మర్యాదలు కూడా జరగవు కదా, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంతకు ఆయన వచ్చింది కారాగారానికి. కారాగారంలో ఆయన ఎవరిని చూడటానికి వచ్చాడు చూద్దాం ఇప్పుడు మనం. అతడు ఎవరిని చూడటానికి వచ్చాడంటే వసుదేవుణ్ణి చూడటానికని వచ్చాడు. వీళ్ళు వెళ్ళి వసుదేవుడికి చెప్పారు అక్రూరుల వారు వచ్చారు అని. వసుదేవుడు వెంటనే లోపలగా దాసీ జనం అందరినీ పిలిచి ఆయనకి చక్కగా సింహాసనం అది రెడీ చేయించి ఎదురుగా వచ్చి అక్రూరుణ్ణి లోపలికి రమ్మని ఆహ్వానించాడు. అంటే జైల్లో పెట్టాడు కానీ ఈ రాజకుమారులు అనబడే వాళ్ళ జైలు కూడా కాస్త రాజభవనమే. ఆ రాజభవనంలో అన్ని సౌకర్యాలతో వాళ్ళను ఉంచుతాడు, కానీ వాళ్ళు బయటికి వెళ్ళటానికి ఎవరిని కలవటానికి వీల్లేదన్నమాట. లోపలగానే ఉండాలి. అది వాళ్ళకి పరిపాలనలో ఎటువంటి జోక్యం కలిగించుకోవడానికి వీల్లేదు. కంసుడు ఏం చేసినా ఎవరేం మాట్లాడటానికి వీల్లేదు. బందీలుగా ఉండాలన్నమాట. సో వసుదేవుడు ఎదురుగా వచ్చి అక్రూరునిలో ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళాడు. అక్రూరుడు చక్కటి మంచి వికాసంగా ఉన్న కళ్ళతో జాలిపడే ముఖ కవళికలతో వసుదేవుణ్ణి చూసి ఆయన చేయి పట్టుకొని లోపలికి వస్తూ ఇట్లా అన్నాడు, వసుదేవా, మీ ఇద్దరు కులాసాగా ఉన్నారా? దేవకీదేవి గర్భవతి అని విన్నప్పటి నుంచి వచ్చి చూడాలని అనుకుంటున్నాను. ఇది వరకు ఇదే విషయాలు ఎంతో సంతోషకరంగా ఉండేవి, ఇప్పుడు దుఃఖంగా పరిణమించినాయి. 7వ గర్భం కొన్ని నెలలు మాత్రం వృద్ధి చెంది పోయిందని తెలిసింది, తర్వాత నష్టమైపోయిందని తెలిసింది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత ఈ అష్టమ గర్భం సంభవించింది అని తెలిసింది మాకు. ఈసారి మీకు దైవ బలం ఉన్నది అని నా హృదయం చెబుతూ ఉన్నది. ఈ 8వ గర్భంలో జన్మించిన పిల్లవాడు కంసుడికి అరిష్టం కలిగిస్తాడని అశరీరవాణి చెప్పిందని కూడా అందరూ చెప్పుకుంటున్నారు. నిజమో అబద్ధమో తెలియదు కానీ కంసుడు కూడా తను విన్నాననే నాకు చెప్పాడు అన్నాడు. వసుదేవుడు అన్నాడు, ఆసనం మీద కూర్చోండి, మీరెంతో పరమ భాగవతోత్తములు, మీ దర్శనం వల్ల మాకెంతో శుభం కలుగుతుంది అన్నాడు వసుదేవుడు. వసుదేవుడు ఇట్లా అన్నాడు. ఇంతలో లోపల నుంచి దేవకీదేవి వచ్చి అక్రూరుడికి నమస్కారం చేసింది. అక్రూరుడు ఆశీర్వదించాడు. ముగ్గురు కూర్చున్నారు. వసుదేవుడు ఇట్లా అన్నాడు, పూర్వము నారాయణుడు అష్టమ గర్భ సంభూతుడై, అంటే అష్టమ గర్భంలో వచ్చి భూమి మీద అవతారం ధరించి ధర్మ సంస్థాపన చేస్తాడు అని పరాశర మహర్షి చెప్పారుట. అశరీరవాణి ఈమె అష్టమ గర్భాన్ని గురించి కూడా చెప్పిందంటున్నారు. ఇది విషయాలు మాకు తెలియవు న్యాయంగా,
మిగిలిన దుర్లభములైన కష్టమైన విషయాలు ఎలా ఉన్నా కూడా ఈ గర్భంలో పుట్టిన పిల్లవాడు ఎంతో పెరిగి పెద్దవాడై మాకు గతులు కల్పిస్తే చాలు, మా జన్మ ధన్యమవుతుంది. ఎవరేం చెప్పినా ఏది నిజం ఏది అబద్ధం అని కాదు, ఈ పుట్టినవాడు కాస్త పెరిగి పెద్దవాడై మాకు కాస్త ఉత్తమ గతులు కల్పిస్తే చాలు, ఒక పిల్లవాడికి తల్లి తండ్రి అవుతాం కదా మేము అన్నాడు. అక్రూరుడు ఇట్లా అన్నాడు, నాకు కలిగిన భావం కూడా ఇదే. లోకోత్తర విషయాలు ఎప్పుడు పొడుపు కథల్లాగానే ఉంటాయి. అంటే సర్వసాధారణంగా ఉండని విషయాలు కొన్ని ఉంటాయి, అవి అర్థమయ్యి అవనట్టుగా ఉంటాయి, అవి మనకి బోధపడవు. నిజానికి ఈ పిల్లవాడు చిరంజీవి మీకు మేలు చేకూర్చాలని నేను కూడా ఆశిస్తున్నాను అన్నాడు. ఇలా అని అక్రూరుడు వసుదేవుడి వైపు చూశాడు. చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వసుదేవుడి చుట్టూతా తేజస్సు ఒక ఆకారం కట్టినట్టుగా ఆయనకి కనపడింది. బంగారు నీరెండ, కిటికీలో నుంచి వస్తూ ఉన్నటువంటి నీరెండ ఒక అద్భుతమైన పురుషుడి రూపంలో ఉండి ఆయన శరీరాన్ని తాకకుండా ఆయన చుట్టూత ఆ ఆకారం కనపడింది. అక్రూరుడు ఉలిక్కిపడి చూశాడు. తన గురువు పరాశరులైన మహర్షి నిజమే చెప్పాడా? ఒకవేళ దేవకీ వసుదేవులకి అష్టమ గర్భంలో పుట్టబోయేవాడు సాక్షాత్తు విష్ణువు అని చెప్పాడు కదా గురువు గారైన పరాశరుడు. అది ఇప్పుడు ఈ దృశ్యం చూస్తే నిజమే అనిపిస్తోంది అనుకున్నాడు. వెంటనే అక్రూరుడు వసుదేవుడి వైపు నుంచి దేవకి దేవి వైపు చూశాడు. చూడంగానే ఆవిడ కన్నుల మీదికి సూర్యకాంతులు కిటికీలోంచి వచ్చి పడుతున్నాయి. ఆవిడ కళ్ళ మీద పడుతోంది సూర్యకాంతి. ఆ కాంతి అంతా కూడా ఆవిడ కళ్ళల్లో లోపలికి వెళ్ళిపోతోంది అనిపించింది అక్రూరుడికి. ఆవిడ కళ్ళ పాపలలో ఒక అనిర్దేశ్యమైన ఒక అద్భుతమైన తేజస్సు మెరిసిపోతూ కనపడిందిట. ఆ కనుపాపలలో ఒక తేజస్సు మిరుమిట్లు గొలుపుతూ కనపడింది. క్షణంలో అక్రూరుడికి దేవకి ముఖము కళ్ళు కనిపించలేదు, అక్కడ ఒక పెద్ద తేజస్సు మటుకే కనపడింది. మనస్సుకు తోచింది ఆ తేజస్సు నుంచి వెలుగులు వెనక్కి మళ్ళీ వస్తూ ఉంటే సుదర్శన ఆయుధం తిరుగుతూ ఉన్నట్టుగా ఉందిట. సుదర్శన చక్రం గిరగిర తిరుగుతున్నట్టుగా కనపడిందిట. కిటికీ నుంచి వస్తూ ఉన్నటువంటి వెలుగుల జాళ్లలో ప్రయాణం చేస్తున్న ధూళి రేణువులు గుండ్రంగా తిరుగుతూ ఒక పాములాగా ఒక సర్పాకారంగా కనపడినాయిట. ఆ సర్పమే ఒక పక్కలాగా ఒక శయ్యలాగా దిగి వస్తున్నట్టు, దాని మీద సర్వాత్మకమైన ఆకాశమే ఒక శరీరంలాగా రూపం ధరించినట్టు కనిపించిందిట. ఆ మొత్తం ఒక పిల్లవాడైపోయి కిలకిలా నవ్వుతున్నట్టుగా కనపడిందిట. అక్రూరుడు తెలివి తెచ్చుకొని కొంచెం విదిలించుకొని తనను తను సంభాళించుకొని మళ్ళా దేవకీదేవి ముఖం చూశాడు. చూసి ఇట్లా అన్నట్ట, శకునాలన్నీ శుభప్రదంగానే తోస్తున్నాయి, ఈ పుట్టబోయే పిల్లవాడు చిరకాలం ఉంటాడు, గొప్ప మహిమ గలవాడవుతాడు అని అన్నాడుట. దేవకీదేవి అన్నదిట, నాకు ప్రతి రాత్రి ఒక పసివాడు చిరునవ్వుతో కనబడుతున్నాడు. ఒకసారి నీలమేఘాలన్నీ కలిసి ఒక మంచి ఆకారంతో పసివాడుగా అయిపోయినట్టు కనిపిస్తుంది, ఒకసారేమో నీలాకాశంలో ఆ చిన్నవాడి రూపం కనిపిస్తుంది, ఒకసారేమో సముద్ర కెరటాలన్నీ ఈ పసివాడి రూపం వచ్చినట్టుగా వచ్చి కనపడతాయి, ఒకసారేమో ఆ అగ్నిదేవుడే శిశువుగా కనిపిస్తాడు. ఎన్ని కనిపించినా కూడా కంసుడు బతకనిచ్చినప్పటి సంగతి కదా మనం సంతోషించాల్సింది. పుట్టిన వాళ్ళని పుట్టినట్టు చంపేస్తాడు కదా వాడు. పూర్వము తొలిసారి నుండి నేను గర్భం ధరించినప్పుడల్లా ఇట్లాంటి రూపాలే కనపడుతూ ఉండేవి నాకు, కాబట్టి ఇది శుభప్రదం అని నేను చెప్పలేకపోతున్నాను, ఈ పిల్లవాడు బతికి బట్టకట్టినప్పటి సంగతి కదా అన్నది. అక్రూరుడు ఇట్లా అన్నాడు, నా మనస్సుకు శుభము అని అనిపించినది నాటిదాకా ఎప్పుడు వ్యర్థం అవ్వలేదు, ధైర్యంగా ఉండండి మీరు. ప్రతిరోజు 3 వేళల్లో ఎంతో నిష్టతో శ్రీమన్నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఎప్పుడు కూడా జపం చేసుకుంటూ ఉండమ్మా. నీ కడుపులో ఉన్న బిడ్డతో సంధానం చేసుకుంటూ ఆ మహామంత్రాన్ని జపం చేసుకో. అదే పంచాయుధంగా ఒక ఆయుధ రూపంగా వచ్చి నీ గర్భాన్ని రక్షిస్తుంది. పిల్లవాడిని రక్షిస్తూ ఉన్న ఆయుధంలాగా నువ్వు ఆ మంత్రాన్ని భావించి
జపం చేసుకుంటూ ఉండు అన్నాడు. దేవకీదేవి నమస్కారం చేసి ఇట్లా అన్నది, మహాప్రసాదం తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. మొన్నటి విదియ నాటి రాత్రి నారద మహర్షి కూడా వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. వారు వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. ద్వాదశాక్షరి అంటే 12 అక్షరాలు, అష్టాక్షరి అంటే 8 అక్షరాలు. ఆ మంత్రాన్ని, ఆ 12 అక్షరాల మంత్రాన్ని కూడా ఆయన గర్భస్థుడైన శిశువు శిరస్సు మొదలు పాదాల దాకా 12 అవయవాల్ని మంత్రాక్షరాలుగా న్యాసం చేసి జపం చేయమని చెప్పారు. అలాగే నేను కూడా చేస్తున్నాను అన్నది. అనగానే అక్రూరుడు ఇట్లా అన్నాడు, సమయం వచ్చినప్పుడు అడగకుండానే ఋషులు ఇటువంటివన్నీ ఇస్తూ ఉంటారు. అవే ఎంతో గొప్ప ఉపదేశాలు. అలా ఎందుకు చేస్తారో వాళ్ళే చెప్పాలి, మనకి తెలియదు వాళ్ళు ఏ సమయానికి వచ్చి ఏం చెప్తారో అన్నాడు. వసుదేవుడు అన్నాడు, మొన్నటి రాత్రి శతగోపుడు హిమాలయ యాత్ర చేసి వ్రజపురానికి తిరిగి వెళ్ళిపోతూ ఇటు వచ్చి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. మాటల సందర్భంలో నాకు మృగవాహని అయిన దుర్గాదేవి స్తోత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. మొన్నటి పొద్దున పూట శతగోపుడి సోదరుడైన హిమాలయ సిద్ధుడు మమ్మల్ని చూడటానికి వచ్చాడు. అతడు నాకు షడంగాలతోనూ 6 అంగాలతోనూ ఉన్నటువంటి విష్ణు మంత్రాన్ని అస్త్రంగా ఉపదేశించాడు. పూర్వం దాన్ని ధరించి ఇంద్రుడు విశ్వరూపుడైన త్రిశరుడు అనే రాక్షసుని చంపాడుట అన్నాడు. దేవకీదేవంది, ఈ అష్టమగర్భం రక్షణ కోసం 3,000,000 దేవతలకు మొక్కుకుంటున్నాను నేను అన్నది. అక్రూరుడు ఇట్లా అన్నాడు, పర్యవసానం జరిగేది ఎప్పుడూ శుభంగానే జరుగుతుంది. నేను ఉగ్రసేన మహారాజును కూడా చూసి మాట్లాడి వస్తాను. ఇంకా కొంతకాలం తర్వాత మిమ్మల్ని చూడటానికి మళ్ళీ వస్తాను అన్నాడు. ఇట్లా అని అక్రూరుడు వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఆ భవనం వెనక వైపు నుంచి ఉద్యానవనంలోకి నడిచి కొంత దూరం ఇంకో భవనంలోకి వెళ్ళాడు. మేడ మెట్లెక్కి పైన ఉన్న ఉగ్రసేనుణ్ణి కలుసుకున్నాడు. కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి ఉగ్రసేనుడు లేచి నిలబడి కౌగిలించుకున్నట్టు అక్రూరుణ్ణి చూసి దుఃఖించాడు, ఎంతో దుఃఖించాడు. ఉగ్రసేనుడు ఇట్లా అన్నాడు, చూసావా అక్రూర, దైవయోగం ఎట్లా ఉన్నదో, నా కొడుకే నన్ను బంధించాడు, అందుకు కూడా నేను దుఃఖపడట్లేదు. నేనేదో చెడ్డ పని ఎప్పుడో చేసుంటాను, అందువల్లనే నాకు ఇటువంటి కొడుకు పుట్టాడు అని నేను అనుకుంటున్నాను. నా పొరపాటే అయి ఉంటుంది అన్నాడు. అనగానే అక్రూరుడు ఉగ్రసేనుడిని కౌగిలించుకొని లేవదీసి ఓదార్చాడు. అలా అనుకోవద్దు ఎప్పుడు, దేవకి కూడా నీ కూతురే కదా, ఎంతో గొప్ప సుకృతం చేశావు కాబట్టే ఆవిడ అష్టమ గర్భంలో సాక్షాత్తు విష్ణుమూర్తే వస్తాడని చెప్పుకుంటున్నారు అన్నాడు. అనగానే ఉగ్రసేనుడు అన్నాడు, మహానీయుడైనటువంటి వసుదేవుడు సాధుమూర్తి, అతడు నన్ను తన రాజ్యాన్ని ఇచ్చి గౌరవం చేశాడు. తన రాజ్యం తనకి కాకుండా నాకిచ్చాడు. కన్న కొడుకేమో కారాగృహంలో బంధించాడు నన్ను, వసుదేవుడేమో రాజ్యం ఇచ్చాడు. వసుదేవుడి సంకల్పాలన్నీ కూడా ఎంతో పవిత్రము, జగత్తు కూడా ఉపయోగించేవి. అతడు చక్కగా ఆవులని వృద్ధి పొందించి పశు సమృద్ధిని, వ్యవసాయాన్ని ఉద్ధరించి గ్రామాల్లో ఎంతో భాగ్యం వచ్చేటట్టుగా చేశాడు. భరత భూమిని జగన్మాతగా, హిమాలయాలకు పుత్రికగా పూజించి సేవించాడు. అంతకన్నా రాజర్షి అని మనం ఇంకెవరినంటాము? రాజ్యం ఉన్నా కూడా ఋషిగా ఉన్నాడు అతను. పూర్వము రాజర్షులు బ్రాహ్మణ క్షత్రియ తేజస్సులను ఇట్లాగే ప్రతిష్ఠించి పూజించారు కదా. మన యదువంశం కూడా బ్రాహ్మణ క్షత్రియ తేజోవాహినులకు సంగమమే కదా. అట్లాంటి మన వంశం వైశ్యుల సంపదతో త్రివేణి సంగమంగా వసుదేవుడు ధర్మ సంస్థాపన చేశాడు. అటువంటి వాణ్ణి కంసుడు బంధించాడు. దేశానికి తీరిన అపకారం చేస్తున్నాడు కంసుడు. తాను ధనతృష్ణతో లంచగొండి రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. నిర్భాగ్యుడికి దౌర్భాగ్యుడు తోడు అన్నట్టుగా ఈ కేసు ఒకడు వాడికి తోడయ్యాడు. ఈ కేసి 2 ఆవుల దూడ ఇటు కంసుడికి అటు ధృతరాష్ట్రుడికి కూడా నమ్మిన బంటుగా నటిస్తూ తన లంచాల్ని తాను భద్రపరుచుకుంటున్నాడు. సువర్ణాలను సంపాదించుకొని తన ధనాన్ని తను దాచిపెట్టుకుంటున్నాడు. దైవమే దిగి రావాల్సిందే తప్ప ఈ మధురలో ధర్మం మళ్ళా నిలబెట్టాలంటే మనుషుల వల్ల అయ్యే పని కాదు అన్నాడు.
ఉగ్రసేనుడు కంసుడికి తండ్రి అన్నమాట. వసుదేవుడు కంసుడికి చెల్లెలి మొగుడు. ఈ వసుదేవుడు తన రాజ్యమైనటువంటి మధురా రాజ్యాన్ని మామగారికి ఇచ్చాడు, కంసుడి తండ్రికి ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని లాక్కోవటం కోసం కంసుడు ఉగ్రసేనుణ్ణి జైల్లో పెట్టి, కారాగారంలో పెట్టి రాజ్యం తను లాక్కున్నాడు. అది ఇక్కడ సమస్య వచ్చింది. ఈ అధర్మాన్ని పోగొట్టాలంటే సాక్షాత్తు భగవంతుడే రావాలి అన్నాడు ఈ ఉగ్రసేనుడు. అక్రూరుడు ఇట్లా అన్నాడు, బాధపడొద్దు, కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. కంసుడు కూడా కొంత మాటల్లో ఆవేశంతో ఇట్లా చేశాడు కానీ, అశరీరవాణి చెప్పింది విని ఇలా చేశాడు కానీ అంత దుష్టుడు కాదనిపిస్తుంది. నేను అతనితో మాట్లాడుతాను, మళ్ళా వచ్చి మిమ్మల్ని చూస్తాను అని ఉగ్రసేనుడి దగ్గర సెలవు తీసుకొని రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. పురాణ పురుషుడు గ్రంథంలో 15th చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు 16th చాప్టర్ చెప్పుకుందాం. కాశీరాజు గారు దివోదాసు అనే ఆయన అన్నమాట. ఆయన కూతుళ్ళు అంబిక, అంబాలిక అని 2 కూతుళ్ళు ఉన్నారు ఆయనకి. మైత్రేయుడనే కొడుకు ఉన్నా కూడా ఆ మైత్రేయుడు రాజ్యం పాలించటానికి ఒప్పుకోకుండా తపస్సు చేసుకోవటానికి తపోవనాలకు వెళ్ళిపోతే అతని సోదరుడైన అనమిత్రుడు కాశీకి రాజయ్యాడు. అంటే ఓన్ బ్రదర్ కాదు, కజిన్ బ్రదరు కాశీకి రాజైనాడు అన్నమాట. అతని కూతురు నందినిని పెళ్లి చేసుకున్నవాడు స్వెఫల్గుడు. ఆ స్వెఫల్గుడి కొడుకే ఇప్పుడు మనకి అక్రూరుడు అన్నమాట. స్వెఫల్గుడు యదువంశ కుటుంబాల వాళ్ళందరికీ కూడా చాలా పూజనీయుడు, గురువుగా ఉన్నవాడు అన్నమాట. అందువల్ల స్వెఫల్గుడి కొడుకు అయినటువంటి అక్రూరుణ్ణి చూసినా కూడా అంత గౌరవము ఉన్నది ఇక్కడ అందరికీ కూడా. మధురలో, మధురా పట్టణానికి ఈశాన్య భాగంలో యమునా తీరంలో ఒక అర్ధయోజనం భూమిని వసుదేవుడు స్వెఫల్కుడికి తపోవనంగా దానం చేశాడట. వసుదేవుడే ఇచ్చాడు పాపం, తపస్సు చేసుకోవడం కోసమని యమునా తీరం దగ్గరగా ఉన్న ఒక అర్ధయోజనం భూమిని దానం చేశాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడికి మధురా రాజ్యం ఇచ్చేశాడు అన్నమాట. వసుదేవుడు ఇంకో పని ఏం చేశాడు, కొంతమంది వైశ్యుల్ని, కొంతమంది ఏమో వ్యవసాయం చేసుకునే వాళ్ళని చేరదీసి ఆ తపోవనంలోనే స్టార్ట్ చేశాడు. వ్రజ భూమి అని పేరు పెట్టి, వ్రజభూమి అంటే ఒక వృత్తి నుంచి వదిలేసి వచ్చి చేరిన వాళ్ళు అని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందే. ఆ ఉద్యమాన్ని ఏం చేశాడు, ఆ స్వెఫల్గుడి తపోవనం దగ్గర నుంచే మొదలుపెట్టాడు వసుదేవుడు. కొన్ని కర్షక కుటుంబాలు, అంటే కర్షక వృత్తి అంటే వ్యవసాయం చేసుకునే కుటుంబాలు, వైశ్య కుటుంబాలు, వ్యాపారాలు చేసుకునే కుటుంబాలు, వాళ్ళనే మొట్టమొదటగా దగ్గర తీసుకొని మొట్టమొదటి వ్రజగణాన్ని నందగోపుడి సహాయంతో ఆ తపోవనంలోనే వాళ్ళకి స్థిర నివాసం ఏర్పరిచాడనమాట. యమునా నది ఒడ్డునే ఉన్న స్థలాలన్నిట్లో బాగా నీళ్లుంటాయి కాబట్టి పక్కనే చక్కగా వ్యవసాయాలు, బాగా పంటలు పండించటం అనేది స్టార్ట్ చేశాడు. అక్కడ సగం భూమేమో పంటలు పండించటానికి, మిగతా సగమేమో గోవులు చక్కగా పచ్చికలు అవి మెయ్యటానికి, ఆవుల కోసము, గోక్షీరం అంటే ఆవులకు పాలు కూడా వృద్ధి పొందే పద్ధతులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసేసాడు. ఈ రకంగా ఒక 10 సంవత్సరాలు గడిచినాయి. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే, నందగోపుణ్ణి ఆ పర్వతం, గోవర్ధన పర్వతం దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఇంకో గ్రామం నిర్మించి దానికి ప్రభువుగా చేసి తను దేశ సంచారానికి వెళ్ళిపోయాడు. స్వెఫల్గుడు, నందినీదేవి చక్కగా ఇంద్రుణ్ణి ఆరాధించటము, దానివల్ల వానలు అవి చక్కగా పడేవి. ఋభువులు అనే ఋతువులకు అధిదేవతల్ని చక్కగా సంతుష్టుల్ని చేయటము, పంటలు బాగా పండించటము, దాని అనేటటువంటి కృషి కర్మతో, యజ్ఞార్థ కర్మతో ఆరాధన చేశారు వాళ్ళు. అంటే నేచర్, ప్రకృతి శక్తుల్ని వాళ్ళు బాగా ఆరాధించారనమాట. ఇంద్రుడు సాక్షాత్తు స్వెఫల్గుడికి ఉన్న చోటికి వచ్చి కనపడి అతడున్న చోట స్వెఫల్గుడు ఎక్కడుంటే అక్కడల్లా మంచి వానలు పడతాయి, సకాల వర్షములు, మళ్ళీ అనవసరమైన కాలంలో కాదు, ఎప్పుడు వర్షాకాలమో అప్పుడు చక్కని వానలు పడతాయి అని వరం ఇచ్చాడు.
ఎక్కడెక్కడ వానలు పడటం లేదు అక్కడికల్లా స్వఫల్గుణ్ణి పీల్చుకెళ్లేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి వానలు కురిసేవన్నమాట. అటువంటి వరం ఇచ్చాడు ఇంద్రుడు సాక్షాత్తు. వాళ్లకు పుట్టిన కొడుకైన అక్రూరుణ్ణి కూడా నందినీదేవి స్వఫల్గుడు. అతని జన్మదినం చైత్రశుద్ధ పాడ్యమి అయినందువల్ల సాక్షాత్తు నారాయణుడి అంశయే వాళ్ళకు పుట్టాడు అని ఒక అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఒక దైవ భావంతో పెంచారు ఆ పిల్లవాడిని. చిన్నతనంలోనే నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని అక్రూరుడికి ఉపదేశం చేశారు. గాయత్రి మంత్రాన్ని కూడా ఉపదేశం చేశారు. కానీ గాయత్రి మంత్రాన్ని చేయటానికి ఒప్పుకున్నాడు కానీ విశ్వామిత్రుణ్ణి మటుకు అతను ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే విశ్వామిత్రుడు, అతని గోత్రంలోనే పుట్టిన కౌశికుడు వీళ్ళందరూ కూడా అధర్వణ అభిచారాల్ని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అధర్వణ వేదాన్ని ఫాలో చేసి మంత్రశాస్త్రం, మంత్రతంత్రాలు చేస్తారు వీళ్ళు. అది తప్పు. చండకౌశికుడు కూడా అంతే. వీళ్ళందరూ కాపాలికులే, ఇంక్లూడింగ్ విశ్వామిత్రుడు అని అలా లెక్క కట్టుకున్నాడు అక్రూరుడు. అందువల్ల ఏం చేశాడు, ఆ విశ్వామిత్రుడు ఋషిగా మటుకు నేను ఒప్పుకోను, గాయత్రి కావాలంటే చేస్తాను అన్నాడు. అంతేకాకుండా తన మేనత్ అయిన కాశీరాజు కూతురి కొడుకు జరాసంధుడు, అతను కూడా తండ్రి బృహద్రథుడు, వీళ్ళందరూ కూడా చండకౌశికుడి శిష్యులు కాబట్టి వాళ్ళందరూ రాక్షసులు. వాళ్ళు కాపాలిక ధర్మాన్ని అవలంబిస్తారు కాబట్టి వాళ్లతో పంక్తి భోజనం కూడా చేయకూడదు, వాళ్ళ పక్కన కూర్చోకూడదు. వాళ్ళు వేదాన్ని అనుసరించే వాళ్ళు కాదు. అధర్వణ వేదాన్ని, మంత్రపూరితంగా ఉన్న దాన్నే వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి అది తప్పు అని అక్రూరుడి నిర్ణయం అన్నమాట. అక్రూరుడు పుట్టినప్పుడే చేసిన యజ్ఞంలో స్వఫల్గుడికి ఇంద్రుడు ప్రత్యక్షమై అక్రూరుడున్న చోట కూడా సకాలంలో వర్షాలు కురుస్తాయి అని అనుగ్రహించాడు, వరం ఇచ్చాడు. స్వఫల్గుడికి ఇంద్రుడు చెప్పాడనమాట, నీకు అంతే, నీ కొడుకైనా అంతే, మీ ఇద్దరికి వరం ఇస్తున్నాను. మీ ఇద్దరు ఎక్కడుంటే అక్కడ వర్షాకాలంలో చక్కని వానలు కురుస్తాయి అని చెప్పి వరం ఇచ్చాడు ఇంద్రుడు అక్రూరుణ్ణి గురించి కూడా. సో మధురలో వాళ్ళందరూ కూడా స్వఫల్గుణ్ణి వర్షాల గురువు గారు అని పిలుస్తారట. న్యాచురల్గా ఎక్కడ వానలు లేకపోతే అక్కడికల్లా పిలుస్తారు. అదే కీర్తి అక్రూరుడికి కూడా వచ్చింది. చక్కగా అక్రూరుణ్ణి కూడా పిలుస్తారు. గాయత్రి మంత్రం గురించి తండ్రి ఎలాగోలా ఒప్పించాడు అతన్ని. అయినా కూడా విశ్వామిత్రుణ్ణి మటుకు స్మరించను అని పట్టుబట్టాడు అక్రూరుడు. అట్లా అయితే విశ్వామిత్రుడికి మూల పురుషుడు, గాయత్రికి అంతకు ముందున్న యుగాంతర ద్రష్ట అయిన సాంఖ్యాయన మహర్షి ఉన్నాడు కదా, ఆయననన్నా స్మరించు అని చెబితే సరేనన్నాడు. ఇంకా పట్టుబట్టి అక్రూరుడు తండ్రి సాన్నిధ్యంలో నారాయణ మంత్ర దీక్ష పూర్తి చేసి పరాశర మహర్షి పాదాలు ఆశ్రయించాడనమాట. పరాశర మహర్షికి చక్కగా శిష్యుడయ్యాడు. అక్రూరుని భుజాల మీద శాలువ జారినప్పుడల్లా కరిగిన బంగారు రంగులో ఉన్న అతని జబ్బల మీద శంఖాలు, చక్రాలు వేసిన ముద్రలు కనిపిస్తుంటాయి. అంటే ముద్రలు వేసుకున్నాడు అన్నమాట శరీరం మీద. అతని మంచి తమ్మి పూరేకు రంగు శాలువ మీద కూడా శంఖ చక్రాలు, తిరుమణి చూర్ణాలు, ముద్రలు, మనకి వైష్ణవులు అంటాం మనం వాళ్ళని, అలా వేసుకున్న ముద్రలు తళుక్కుమని మెరుస్తుంటాయిట. ఈ యజ్ఞార్థ కృషిలో అంటే బాగా పంటలు పండించడం, బాగా పశు సంపద, ఆవుల్ని పెంచుకోవటం, ఆ విషయంలో స్వఫల్గుడు కూడా ఈ కుటుంబాలన్నిటికీ కూడా సహాయం చేస్తూ ఉంటాడు, ఈ వ్రజ కుటుంబాలు, వ్రజ గ్రామాల్లో. అంతేకాకుండా చక్కగా అక్కడ పంటలు పండించిన వాళ్ళందరూ ఆ పంటల్ని హాయిగా అనుభవిస్తారు. మిగిలిన పంటని ఎవరో ఒకళ్ళకి పంచిపెట్టేస్తూ ఉంటారు. సో ఒక విధంగా అన్నానికి ఎటువంటి ఇబ్బంది ఎవరికి లేకుండా ఉంటున్నారన్నమాట గ్రామాల వాళ్ళందరూ కూడా. అక్రూరుడు పెద్దవాడవుతున్న కొద్దీ నారాయణ మంత్రాన్ని బాగా మళ్ళీ 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 ఆయన జపం చేసుకుంటూ, అనుష్ఠానం చేసుకుంటూ, ఆయనకే అక్రూరుడికే ఒక విష్ణు తేజం వచ్చేసినట్టుగా అనుకుంటారు అందరు. ఆయన్ని చూస్తేనే ఆహా,
ఎంత గొప్పవాడో అని అనుకుంటారట. అంతేకాకుండా బాగా డబ్బులు కూడా ఉన్న సంపన్న గృహస్థు కాబట్టి పెళ్ళైన తర్వాత తండ్రి నుంచి వచ్చిన క్షేత్రాన్ని ఆ వనపాలకులందరి చేత వ్యవసాయం చేస్తూ చాలా కాలం వేరే ఏ పని లేకుండా కేవలం అనుష్ఠానమే, దైవానుష్ఠానమే, మంత్రానుష్ఠానమే చేస్తూ ఒక గురువుగానే ఉన్నాడు. అందరికీ ఇష్టమైన వాడే. అతన్ని చూస్తే అందరికీ ఇష్టమేట అక్రూరుణ్ణి చూస్తే. ఎవరు ఎలా ఎలా వేరే వేరే భావాలతో ఉన్నా, ఎవరికే గొడవలున్నా, ఈయన మాత్రం అందరిళ్ళకి వెళ్ళడం, అందరితో స్నేహంగా ఉండటం, అలాగే ఉంటాడు. అందువల్ల అందరికీ అతని ఇష్టమైన వాడే. అంతేకాకుండా వేరే గొడవలున్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి ఆ గొడవలు లేకుండా సర్దటానికి కూడా ఈయనని పిలుస్తూ ఉంటారుట, వెళ్తూ ఉంటాడు. అందరికీ అనుకూలంగా ఉండి ఎవరికి తగిన మాటలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడట. ఎవరిని గురించి చెడ్డగా మాట్లాడాడు, ఎదటి వాళ్ళని అభిమానించి మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడట. తన ఐడియాలు అందరికీ చెప్పడు, కానీ ఎవరి ఐడియాలని, ఎవరెవరు నమ్మకాలని తనేం అంగీకారంగా ఒప్పుకోడు. ఎవరికి నమ్మకాలున్నా అక్రూరుడు మటుకు వాటన్నిటిని ఒప్పుకోడు. కానీ నేను ఒప్పుకోను అని అనడు. మనస్సులో అతనికి ఇష్టం ఉండదు, ఒప్పుకోడు, అంతే. ఈ విధమైన స్పెషల్గా ఉన్న ఒక సత్వగుణం సంపత్తితో, సత్వగుణ సంపత్తి అంటే ఎవరిని నొప్పించడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, కూల్గా కామ్గా ఉంటాడు, సర్వజనానికి ఆకర్షణగా ఉన్నట్ట, సర్వజనాహ్లాదకరుడుగా, ప్రతి మనిషికి మనస్సుకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది ఆయన ప్రవర్తన. అలా ఉన్న చంద్రుడిలాగా వస్తూ పోతూ ఉంటాడు ఆయన అంటున్నారు. చంద్రుడు ఎలా ఉంటాడు? చంద్రుడిని ఎవరు చూసినా ఆనందిస్తారు. అదే రకంగా అక్రూరుణ్ణి చూసిన వాళ్ళందరూ కూడా ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది అక్రూరుణ్ణి చూస్తే. వ్యవసాయం కోసం డిసైడ్ చేసిన భూమికి పక్కగా కొన్ని పళ్ళ చెట్లు ఉన్నాయిట. అవి వరుసలుగా నాటారుట. పక్కనే చలువరాతి కాలిబాటలు ఉన్నాయిట. అంటే కాలుతో నడిచి వెళ్ళే బాటలు ఉన్నాయి. రథాలు వెళ్ళవు, అక్కడ నడిచే వెళ్ళాలి. ఆ బాటలన్నీ కూడా పశ్చిమ దిశగా వ్యాపించున్నాయిట. పశ్చిమం అంటే పడమట దిక్కు, వెస్ట్ అన్నమాట. అక్కడ 100 కిష్కుల దూరంలో ఉన్న అక్రూరుని ప్రాంగణానికి అవి దోవ చూపిస్తున్నట్టుగా ఉంటాయి. అక్కడే ఆ పళ్ళ చెట్లు దాటి వెళ్తే, ఆ కాలిబాటలో వెస్ట్ సైడ్ వెళ్తే 100 గజాలు వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అక్రూరుడి భవనం ఉన్నది అని అవి దోవ చూపిస్తున్నట్టుగా ఉంటాయిట. భవన ప్రాంగణం అంతా కూడా జాళ్ళు జాళ్ళుగా చాలా కృష్ణ తులసి మొక్కలు పెట్టుకున్నట్టు ఆయన. అందులో మందారాలు, పారిజాతాలు మొదలైన పుష్పవృక్షాలన్నీ చక్కగా ఎంతో శోభగా ఉంటాయిట. పూల చెట్లన్నీ కూడా ఎంతో శోభగా ఉంటాయిట. భవనానికి నైరుతి దిక్కున కొంత దూరంలో మంచి గంధపు చెట్లున్నాయిట. వాటి తొర్రల్లో విష్ణుపాద ముద్రలున్న తాచుపాములు నివసిస్తూ ఉంటాయిట. మంచి గంధపు చెట్ల తొర్రలు. మంచి గంధపు చెట్లు మరీ పెద్దవైనప్పుడు మధ్యలో ఒక షాలో ఒక ఏరియా ఏర్పడుతుంది. దాన్నే తొర్ర అని అంటారు. చెట్టు తొర్ర అన్నమాట. అంటే ఒక గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ తొర్రలోకి పాములు చేరుతాయిట. అక్రూరుడు ఎంతో సాధు ప్రవర్తన కలవాడు కాబట్టి ఆ పాముల్ని కూడా ప్రేమగానే చూస్తాడట. ఆ పాముల తలల మీద విష్ణుపాద ముద్రలు ఉంటాయిట. తాచు పాములు కాబట్టి విష్ణుపాద ముద్రలు ఉంటాయి కాబట్టి ఇంకా ప్రేమగా, ఆయన విష్ణు భక్తుడు కాబట్టి, నారాయణ భక్తుడు కాబట్టి అక్రూరుడు ఏ రకంగానూ ఆ పాములను హింస చెయ్యనివాడుట. అందువల్ల అవి కూడా హాయిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తిరుగుతూ ఉంటాయిట. సాయంకాలం పూట అక్రూరుడు ఏం చేస్తాడు, పెద్ద పెద్ద తొట్లల్లో పాలు నింపి అక్కడ పెడితే అనేక రంగుల తాచుపాములన్నీ వచ్చి పాలు తాగి వెళ్ళిపోతూ ఉండటం చూసి ఆయనకే ముచ్చటగా ఉంటుంది. అక్రూరుడు ఆ పాలు తాగి వెళ్ళిపోతుంటే చూసి ముచ్చట పడుతూ ఉంటాడట. జ్యేష్ఠ శుద్ధ తృతీయ ప్రభాత కాంతులు అంటే పొద్దున్న జ్యేష్ఠ శుద్ధ తృతీయ రోజు పొద్దున పూట మంచి ఎండ కొంచెం కొంచెం వస్తూ ఉన్నది.
అక్రూరుని భవన ప్రాంగణంలో మంచి వెలుతురుగా ఉన్నదిట. అక్కడ ఆ భవనం మీద పై అంతస్తులో తులసి కోటకు ఎదురుకుండా జింక చర్మం మీద కూర్చొని ఉన్నట అక్రూరుడు. నారాయణ అష్టాక్షరి మంత్రం జపం చేసుకుంటూ కూర్చున్నాడు. అర్ధనిమీలితంగా ఉన్నాయి కళ్ళు, పైకి చూస్తూ ఉన్నాడు, లైట్గా మూసుకొని ఉన్నాయి. చక్కగా భుజాల మీద పై శాలవ మీద బంగారు తీగల్లాగా ఎండ పడుతూ ఉన్నది. చాలాసేపు మెదలకుండా కూర్చొని ఉన్నందువల్ల అతని శరీరం చూస్తే అది శిల్పమా నిజంగా మనిషా తెలియనట్టుగా అంత కదలకుండా ఉన్నట్ట. మెడలో ఉన్న తులసి పూసల దండ కూడా శిల్పానికి వేసిన దండలాగా ఉందిట. కొంచెం నవ్వుముఖంతో కొంచెం కదలికి వచ్చిందిట అతనికి. కొంచెం నవ్వాడనమాట. కళ్ళు తెరిచి విష్ణు సూక్తాలు పారాయణ చేసి ఆ తీర్థాన్ని తీసుకున్నాడు. చక్కగా పాదుకలు వేసుకొని, పాదుకలు అంటే చెప్పులు అన్నమాట, పాదుకలు వేసుకొని ఏం చేశాడు, వెండి పొన్ను కర్ర పట్టుకొని చక్కగా కొంచెం పొడుం కాయలో నుంచి పొడుం తీసుకొని అరిచేతిలో వేసి దులుపుకుంటూ మెల్లగా మెట్లు దిగి వచ్చాడు. కింద నిలబడి ఉన్నదిట ఆయన భార్య. ఆ మెట్లు దిగితే ఆవిడ పేరు సుతను, మంచి శరీరం గలది సుతను. ఆవిడ పాదాలకు నమస్కారం చేసింది. అతను ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడే నగరంలోకి వెళ్ళి వస్తాను అని అన్నాడు. అంటే ఆ సుతను అన్నది ఈరోజు మా నాన్నగారు వస్తున్నారు పని మీద అన్నది. అంటే అక్రూరుడు అన్నాడు, ఆయన పరమ వైష్ణవుడని అందరూ అనుకుంటారు, కానీ ఎన్ని చెప్పినా అతనేమీ ఏ ముద్రలు వేసుకోలేదు శరీరం మీద. ఇవాళ పరాశర మహర్షి జగద్గురువు గారుగా ఉన్నాడు, ఆయనని ఆశ్రయించవచ్చు కదా పోని మీ తండ్రి, అది చేయలేదు. నేను ఒక ముఖ్యమైన పని మీద కంసుడిని చూడటానికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చేటప్పటికి మధ్యాహ్నం కూడా దాటిపోతుంది, మీ తండ్రి గారిని నా కోసం వెయిట్ చేయకుండా భోజనం చేయమని చెప్పు అని చెప్పాడు. చెప్పంగానే సుతను అన్నది, ఓహో మా తండ్రి గారు భోజనం చేయకుండా ఉంటే మీతో కలిసి పక్కన కూర్చుని ఆయన భోజనం చేస్తే మీరు ఇష్టపడరు కదా, అందువల్లనా అన్నది. అనగానే అక్రూరుడు అన్నాడు, నీకు ఆ విషయం తెలుసు కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు ఎత్తుతావు అన్నాడు. ఇట్లా అంటూ అక్రూరుడు నెమ్మదిగా ప్రాంగణానికి చేరి సుకుమారమైన పాదాలతో చక్కగా రథం ఎక్కాట. ఆ రథాన్ని నడిపేవాడు కూడా మరి యజమానికి తగినట్టుగానే మొహం మీద తిరునామాలు పెట్టుకొని చక్కగా ఎక్కాడు వాడు కూడా. అటువంటి ముద్రలు మామగారికి లేవనే కాదన్నాడనమాట ఈయన. పాలరంగు గుర్రాలని చక్కగా తోలుతూ ఉన్నాడు ఆ రథచోదకుడు, రథాన్ని నడిపేవాడు. అరగడియ కాలంలో కంసుడి భవనం ముందు రథం ఆగింది. తిరునామాలు ధరించిన రథం నడిపేవాడు గబగబ పాలరంగు గుర్రాల్ని వేగంగా తోలుకుంటూ వెళ్తే అరగడియలో ఆ కంసుడి భవనం వచ్చింది. కంసుడు ప్రాంగణంలో ఎదురుగా వచ్చి చక్కగా ఎంతో గౌరవంగా తీసుకెళ్ళాడు లోపలికి. భవనం పై అంతస్తులో ఇద్దరు కూర్చున్నారుట. అక్రూరుడు ఇట్లా అన్నాడు, పరిపాలనంతా ప్రశాంతంగా ఉన్నది కదా, శాంతి ఉన్న చోట సిరి సంపదలు కూడా ఉంటాయి, నువ్వెంతో శౌర్యవంతుడివి, ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్నావు అన్నట్టు. అంతే, మనం ముందే చెప్పుకున్నాం కదా, ఎటువంటి వాళ్లను కూడా మాటలతో నొప్పించడు అక్రూరుడు, అందరితో మంచిగా మాట్లాడతాడు అని చెప్పుకున్నాం కదా. అట్లాగే కంసుడితో కూడా చక్కగా మాట్లాడుతున్నాడు. కంసుడు ఇట్లా అన్నాడు, ఈ ప్రజల కోసం ఎంత శ్రమ చేసినా నన్నెవళ్ళు మెచ్చుకోరు ఎట్లాగూ. నేను చెడ్డ పనులు చేశానని రకరకాల అందరూ రూమర్స్ లేపుతున్నారు నా మీద, నేను చెడ్డవాడినని, చెడ్డ పనులు చేస్తానని అన్నాడు. అనగానే అక్రూరుడు అన్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరో కొంతమంది ఏం చేసినా మిగిలిన వాళ్ళు అనుకూలంగానే ఉన్నారు కదా, వాళ్ళని గురించి నువ్వు శ్రద్ధ చూపించు, నీతో అనుకూలంగా ఉండే వాళ్ళ మీద నువ్వు ఆదరణ చూపించు, అప్పుడు నీ బలమే ఎక్కువ అవుతుంది అన్నాడు. అనగానే కంసుడు అన్నాడు, వసుదేవుడు మా తండ్రి కూడా నాకు ఎగ్నెస్ట్ అయిపోయారు. వసుదేవుడేమో వ్రజగణాన్ని బాగా బలంగా తయారు చేశాడు, వాళ్ళందరూ నా మీదే తిరుగుబాటు
చేస్తున్నారు కాబట్టి నేను వసుదేవుణ్ణి జైల్లో పెట్టాల్సి వచ్చింది, కారాగారంలో పెట్టాల్సి వచ్చింది అన్నాడు. అనంగానే అక్రూరుడు అన్నాడు, వసుదేవుడు చాలా మంచివాడు, మంచితనానికి మంచిగా ఉంటాడు. ఇప్పటికి కూడా అతనికి నీ మీదేం కోపం లేదు. నేను మొన్ననే వెళ్ళి దేవకిదేవుని వసుదేవుని ఇద్దరిని చూసొచ్చాను. నీ మీద అతను కోపం తెచ్చుకోవటం లేదు. నువ్వే అతనితో కొంచెం స్నేహాన్ని పెంచుకోవచ్చు కదా, ఎందువల్ల నువ్వు వైరంగా ఉంటున్నావు? నీకు కూడా మంచిది, వసుదేవుడు లాంటి వాడితో ఫ్రెండ్లీగా ఉంటే నీకు కూడా మంచిది అన్నాడు అక్రూరుడు. అంటే కంసుడు అన్నాడు, దేవకికి పుట్టే 8వ పిల్లవాడు నన్ను చంపుతాడని అశరీరవాణి చెప్పింది కదా, మరి అటువంటి పిల్లవాడి తండ్రితో నేను ఫ్రెండ్లీగా ఎట్లా ఉంటాను? ఇప్పుడు ఆవిడకి 9వ నెల కూడా వస్తోంది. ఆ పిల్లవాడిని ఏమన్నా ఎత్తుకొని ముద్దు చేయనా ఇప్పుడు నేను అని అడిగాడు. అనగానే అక్రూరుడు అన్నాడు, నీ మృత్యుభీతి పోవాలంటే నిజంగా అది మంచి మార్గం అలా చేయటం. శత్రువుగా చూడటం వల్లనే మనిషికి మనిషి శత్రువు అవుతున్నాడు. అతన్ని నువ్వు ఫ్రెండ్గా అనుకున్నప్పుడు అతని ఫ్రెండ్గానే ఉంటాడు అన్నాడు. అనగానే కంసుడు, మీ సిద్ధాంతం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అందులో ఏమన్నా కొంచెం నిజం ఉంటే కూడా ఉండొచ్చు అన్నాడు. అనగానే అక్రూరుడు అన్నాడు, దాన్ని భ్రమ అనుకొని శత్రువుల్ని పెంచుకుంటున్నావు నువ్వు. దీపాన్ని చూడటానికి ఇష్టపడకపోతే చీకటిని చూస్తే భయం వేస్తుంది. అందువల్ల నువ్వు ఏమరపాటుగా ఉంటున్నావు, నీ తండ్రినే శత్రువుని చేసుకున్నావు, నువ్వు మంచి పద్ధతిగా లేవు నువ్వు అన్నాడు. అనగానే కంసుడు ఇట్లా అన్నాడు, మీరు చెప్పిన సిద్ధాంతం క్షేమంగా ఉండేదే అయినా కూడా నేను చేయలేను. ముందెప్పుడో చెప్పుండాల్సింది మీరు నాకు ఈ విషయం, ఇప్పుడు లేటుగా చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు అందరూ నాకు శత్రువులు అయిపోయారు. వసుదేవుడు, నందుడు, వ్రజగణము అందరూ నా శత్రువులే. మా తండ్రి ఉగ్రసేనుడు కూడా శత్రువే. నేను ఎవరిని ఇప్పుడు మంచితనం చూపించి మిత్రులుగా చేసుకోలేను. చిట్ట చివరికి నేను నమ్మిన కేసి కూడా ఆ ధృతరాష్ట్రుడితో చేతులు కలిపి నా డబ్బులన్నీ లాక్కుంటూ బలంగా ఉంటున్నాడని అర్థమైంది. నన్ను ఎవ్వడు ప్రేమగా చూడట్లేదు, నాకెవరు మిత్రులు లేరు అన్నాడు. అనగానే అక్రూరుడు మళ్ళీ చెప్పాడు, అలా ఆవేశపడొద్దు, నేను నీకు మిత్రుడినే కదా అన్నాడు. అంటే కంసుడు అన్నాడు, మీరు మిత్రులే కానీ మీరేమీ నాకు సహాయం చేయటం లేదు కదా, మంత్రి పోస్ట్ ఇస్తాను, మంత్రిగా ఉండి నాకు సహాయం చేయొచ్చు కదా, అప్పుడు మీరు నాకు మిత్రులని నేను ఒప్పుకుంటాను అన్నాడు. అంటే సరే అయితేనన్నాడు అక్రూరుడు. అనగానే కంసుడు, అయితే మీరు నాకు మంత్రిగా ఉండి నా కొలువులో ఉండండి, ఇలా ఎప్పుడో అడుగుదాం అనుకున్నాను కానీ మీరేమంటారో అని నేను అడగలేదు అన్నాడు. అంటే అక్రూరుడు ఇట్లా అన్నాడు, శత్రువులు విఘ్నాలు ఇవన్నీ మనలోనే ఉంటాయి, ఐడియాలుగా బయటెక్కడా ఉండవు. లోపలున్న శత్రువుల్ని గెలుచుకోవటానికి మనకెంత పని అది, కాబట్టి చక్కగానే ఉంటావు నువ్వు, బాగానే కార్యసిద్ధిగానే జరుగుతుంది నీకు అన్నాడు. అనగానే కంసుడు అన్నాడు, రాజరక్తానికి అభిమానం లేకుండా ఎలా ఉంటుంది, నేను ఇట్లాగే ఉంటాను, నాది రాజరక్తం కదా అన్నాడు. దానికి అక్రూరుడు, ఉంటే ఉండొచ్చు, దాని సందర్భంలో దాని చేతే పనిచేయించాలి, నా దగ్గర రాజరక్తపు సమస్య లేదులే అన్నాడు. అంటే కంసుడు మళ్ళీ, నేను మిమ్మల్ని మంత్రిగా పెట్టుకుని మంత్రాంగాన్ని ఉపదేశించాలి నాకు అని కోరుతున్నాను అన్నాడు. అక్రూరుడేమో, నేను తప్పకుండా చేస్తాను, ఎప్పుడు నీకు నేను మంచి మాటే చెప్తాను, మంచి పనే చేయటానికి నేను ప్రోత్సహిస్తాను. ఇంకా దాని తర్వాత ఇంకేదన్నా జరిగిందంటే అది కేవలం నారాయణుడి ఆజ్ఞే, విష్ణువే మన అందరి బుద్ధుల్ని ప్రచోదనం చేస్తాడు, ఏ పనైనా విష్ణువే చేయిస్తాడు అన్నాడు. అనగానే కంసుడు, నాకు విష్ణు మంత్రం ఉపదేశం చేయమని నారద మహర్షిని అడిగాను, కానీ ఆయన వాసుదేవ మంత్రం ఉపదేశం చేస్తా అన్నాడు. మీరైనా నాకు విష్ణు మంత్రం ఉపదేశం చేస్తారా పోని, మీరు కూడా పరాశర మహర్షి శిష్యులే కదా అన్నాడు. అక్రూరుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, పరాశరుల వారు నారదుని శిష్యులు, నారదుడే నీకు సమయం వచ్చినప్పుడే ఉపదేశం చేస్తానన్నప్పుడు ఆయన శిష్యుడు ఎందుకు నీకు, అదిగాక అడిగినప్పుడు మంత్రాలు ఎవరు ఇవ్వరు, అడగకుండా ఇవ్వటమే పద్ధతి అన్నాడు. కంసుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, పరమ రహస్యమైన విషయం మీకు ఒకటి చెబుతున్నాను, దేవకీదేవి అష్టమ గర్భం ధరించింది అని విన్నప్పటి నుంచి నా హృదయంలో భయం తొలుచుకు తినేస్తోంది నన్ను.
మొన్నటి వైశాఖ మాసం ప్రవేశించినప్పటి నుంచి నా వెనకాల ఎవరో తిరుగుతున్నట్టుగా ఉంది. పూర్ణిమ రోజు రాత్రి నిద్రలో నా చుట్టూ 6 పిల్లలు ఏడుస్తున్నట్టుగా భయంకరమైన కల వచ్చింది నాకు. 7వ పిల్లవాడు నాగుపాములాగా పాకి నా మీదికి వస్తున్నట్టుగా తోచింది. ఇంతలో 8వ శిశువు పెద్ద వికటాటహాసాలు చేస్తూ ఇంతంత పెద్ద పెద్ద పళ్ళతో నా మీద పడుతూ ఉన్నట్టుగా కలొచ్చింది. ఒక త్రిశూలం ధరించి ఒక స్త్రీ శిశువులాగా కూడా కనపడింది కల్లో. ఈ అష్టమ గర్భం అని ఆకాశంలోంచి కేకలు వినిపిస్తూ ఉన్నాయి కలత నిద్రలో. నాకు ఆ రోజు నుంచి ఇవాళ దాకా కంటి మీద నిద్ర లేదు. నిద్ర వస్తుందేమో అనే భయం గుండెల్లో మేకు దింపినట్టుగా బాధ పెడుతోంది. అప్పటికే కేసి ధృతరాష్ట్రుడితో చేతులు కలిపాడు. నందగోపుడేమో గ్రామవాసులందరినీ ఏ ట్యాక్సులు కట్టకుండా చేశాడు. వ్రజగ్రామంలో వాళ్ళందరూ తిరుగుబాట్లు చేస్తున్నారు. యుద్ధ శిక్షణలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇంకా నాకు ఎక్కడా ఏమీ హోపు కనపడట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా లంచాలు పుచ్చుకొని ఎవరి డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి నా దగ్గర భటులు కూడా లంచాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళ మాట వింటున్నారు. 10,000 గోవులతో గోపాలగణం మొత్తం కనపడకుండా పోయారు. నా శిష్యులే అక్కడ వెళ్ళిపోయి నందుని మందల్లో చేరారు. ఈ వార్తలన్నీ నాకు ఎంతో బాధని కలిగిస్తున్నాయి. ఏం చేయాలో మీరు చెప్పండి అని అడిగాడు. అక్రూరుడు ఇట్లా అన్నాడు, మొట్టమొదటి కర్తవ్యం నీకేంటంటే చిత్తశాంతిని పొందాలి నువ్వు. 2వ కర్తవ్యమేమో వసుదేవుడితో స్నేహం చేసుకో, ఉగ్రసేనుడితో స్నేహం చేసుకో అన్నాడు. అంటే కంసుడు అది సాధ్యము కాదు, నేను చేయలేను అన్నాడు. అంటే అక్రూరుడు మళ్ళీ సాధ్యం అవుతుందేమో ట్రై చేయొచ్చు కదా. 3వ కర్తవ్యం కేసిని హస్తినాపురంలోనే ఆయనతో పాటే ఉండు, నువ్వు ధృతరాష్ట్రుడి దగ్గరే కొలువు చేసుకొని పంపించేసేయి. 4వ కర్తవ్యం ఏంటంటే నందగోపుడి వ్రజగణంలో వాళ్ళతో కూడా నువ్వు స్నేహంగా ఉండు. అక్కడున్న వాళ్ళల్లో కొంతమందిని పిలిచి మంచిగా మాట్లాడి కొంచెం భూమిని దానం చెయ్యి, ఆ భూమిని వ్యవసాయం చేసుకోమని చెప్పి నువ్వు చెప్పు. అది ఒక పద్ధతిగా ఉంటుంది, నీకు వాళ్ళతో మంచితనంగా ఉండటం చేతవుతుంది అన్నాడు. అనగానే కంసుడు నా వల్ల కాదు, అది కూడా నాకు సాధ్యం కాదు అన్నాడు. అంటే అక్రూరుడు అప్పుడు ఇట్లా చెప్పాడు, అట్లా అయితే కాలచక్రంలో ఎలా జరుగుతుందో ఇంకా అలాగే జరగనిచ్చి వేచి చూస్తూ ఉండు. నువ్వేది చేయలేనప్పుడు జరిగేదానికి రెడీ అవ్వటమే, అంతకంటే ఇంకేం లేదు అన్నాడు అక్రూరుడు. మన రికార్డింగ్ నెంబర్ 16 కూడా అయిపోయింది. 16th చాప్టర్ కూడా అయిపోయింది పురాణ పురుషుడు అనే గ్రంథంలో నుంచి.